మనతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటరాములు గారు ఉన్నారు. వారితో ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఎదుర్కొన్న సమస్యలను మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరాల పైగా అయింది. ఈ సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే వ్యవసాయ కార్మికులు కానీ గ్రామీణ పేదలకు కానీ వాళ్ళకి ఏదైనా జీతాలు మెరుగుపడ్డాయా? వాళ్ళకి ఏమన్నా అదనంగా ఏమైనా జరిగిందా? లేదా పాత ప్రభుత్వాలు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే అట్లానే ఉందా? వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళకి ఇతర విషయాలు కానీ కాస్త వివరించండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 1.5 year దగ్గర వస్తుంది, సంవత్సరంన్నర అవుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూసినప్పుడు అందులో అచ్చం వ్యవసాయ కార్మిక వర్గం గ్రామీణ పేదలకు చూసినప్పుడు చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో ఒకటి ఇందిరమ్మ గృహ నిర్మాణానికి సంబంధించింది. ఇంటి స్థలం లేని వాళ్లకు ఇంటి స్థలం ఇచ్చే 5 లక్షలని, ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చి గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇది స్వాగతించాల్సినటువంటి విషయం, మేము కూడా అభినందించాము. కానీ ఈరోజు ఆ దాన్ని అమలు తీరు చూసినప్పుడు చాలా పరిమితంగా అమలు జరుగుతుంది. ఎందుకు నేను పరిమితంగా అమలు జరుగుతుందని చెప్పినప్పుడు వాళ్ళకు 4 లక్షల ఇంటి నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే 20 లక్షల ఇంటి నిర్మాణం అవుతుంది మా పీరియడ్ లో అనేటటువంటి చెప్తున్నారు. మరి ఇంత భారీ మొత్తంలో ఇంటి నిర్మాణం జరగాలని కోరుతున్నాము. వాళ్ళ యొక్క ప్రతిపాదనకు, వాళ్ళ లక్ష్యానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాము, అభినందిస్తున్నాం. కానీ మీరు మీ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చూసినప్పుడు దానికి అనుగుణంగా లేవు. వాటిని ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అచ్చం పేదలు ఈ రాష్ట్రంలో 30 లక్షల దాకా ఇండ్లు లేని పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ గృహ నిర్మాణం చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. బడ్జెట్ లో మీ కేటాయింపులు మీ లక్ష్యం చూసినప్పుడు చేరేటటువంటి పద్ధతిలో లేదు. బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఇందులో ముఖ్యమైనటువంటిది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మంది పేదలు అసైన్ భూములు, ప్రభుత్వ భూములని, ఇండ్ల స్థలం లేని పేదలందరూ కూడా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇంటి పట్టా ఇచ్చి గృహ నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో మేము ఈ విన్నపం చేసినాము. మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి, మహబాద్ లో దాడులు జరుగుతున్నాయి. వాటి జోలికి పోకుండా వాళ్ళందరికీ గృహ నిర్మాణం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు అచ్చం పేదలు, కష్టజీవులు, వ్యవసాయ కార్మికులు, భూమి లేనటువంటి ఇంటి స్థలం లేని పేదలు, ఇల్లు లేనటువంటి పేదల్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటిది. రెండవది, ఇదే గృహ నిర్మాణానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు ఎన్నికైనరు బీజేపీ నుండి, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఇస్తున్నటువంటిది గృహ నిర్మాణానికి ఏంటి అనేటటువంటిది చెప్పాలి. కాబట్టి బీజేపీకి పేదలంటే పట్టదు. పేదల్ని విస్మరించే ప్రభుత్వం బీజేపీ పేదలని అడుగడుగున ఇబ్బందులు పాలు చేసేటటువంటి పద్ధతులలో ఉంది. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్రానికి మీరు ఎన్ని ఇండ్లు కేటాయించిండ్రు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రు, ఖర్చు ఎంత చేసిండ్రు అనేది చెప్పాలి. అటువంటి లెక్కలు చూసినప్పుడు చాలా శూన్యంగా ఉంది అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కింద పేదలకు 15 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ 2 ప్రభుత్వాలపైన ఉంది. అటువంటి చొరవ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజనను సాధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇప్పటికే పోరాటంలో ఉన్నాం. కలిసి వస్తే కేంద్రం పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సంసిద్ధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఉంది. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలనేటటువంటి కోరుతున్నాం. ఇంకొక అంశం, భూమి లేనటువంటి పేదలకు ఆ 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసి ఉన్నారు. మీరు ఎన్ని కుటుంబాలకు ఇచ్చిండ్రు? మీరే లెక్క చెప్పిండ్రు 10 లక్షల కుటుంబాలు ఉంటాయని, సుమారుగా 1000 బడ్జెట్ ఇది అవుతుందని. మీరు ఎంత ఖర్చు చేసిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు అనేటటువంటిది ప్రారంభించినాడు మండలానికి ఒక గ్రామంలో మీరు అమలు చేసి అది చాలా నామినల్ గా మీరు ఇచ్చినటువంటిది ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ యొక్క పథకంలోనే పేదలకు భూమి రాకుండా చేసేటటువంటి ఒక విధానం ఉంది. ఈ వర్గ దృష్టి ఉంది, బూర్జువా వర్గ దృష్టి ఉంది. మీ యొక్క క్లాస్ క్యారెక్టర్ ని నిరూపించుకున్నారు.
రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం, సమగ్రమైనటువంటి భూ పంపిణీ జరగాలి, సమగ్రమైనటువంటి భూ సర్వే జరగాలి. భూమాత ద్వారా, ఈ భారతి ద్వారా ఏదో భూ సమస్య పరిష్కారం అవుతుందని మీరు అంటున్నారు. అది అయ్యేటటువంటి పరిస్థితి లేదు. భూమి లేనటువంటి పేదలకు 12,000 రూపాయలు ఇవ్వాల్సిందే. కానీ భూమి లేనటువంటి పేదలకు 12,000 ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే కాదు. ఆ భూమి లేనటువంటి పేదలందరికీ సాగు భూమి ఇవ్వాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మీరు రాసుకున్నారు, కోనేరు రంగారావు సిఫారసుల ఆధారంగా ప్రతి పేద కుటుంబానికి, భూమి లేని కుటుంబానికి భూమి ఇస్తామని చెప్పిండ్రు. దానికి మీరు కట్టుబడి ఉండాలి. భూమి ఇవ్వాలి తప్ప ఏదో నగదు బదిలీ పథకాలని అమలు చేసి పేదలను నోరు మూయిస్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదనేటటువంటి చెప్పదలుచుకున్నాం.